ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మోడీ లాక్డౌన్ పెట్టబోతున్నారా? ఈ ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచింది. సరే, సోషల్ మీడియా ప్రచారం మాలాంటి వాళ్ళం ఖండించాం. ఖచ్చితంగా ఇది తప్పు, ఎలాంటి లాక్డౌన్ భారతదేశంలో ఉండదు అని మేము చెప్పాం మాలాంటి వాళ్ళం. కానీ ఇవాళ ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కామెంట్ చేశారు, దేశంలో లాక్డౌన్ పెట్టబోతున్నారు మోడీ అని. కరెక్ట్గా దేశ ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నటువంటి సమయాన మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. నిజానికి మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ పొలిటికల్గా ఆమెకు ఉపయోగం కావచ్చేమో. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, బెంగాల్లో బీజేపీతో ఫైట్ చేస్తున్నారు కాబట్టి, బీజేపీని ఓడించడానికి, మోడీని కార్నర్ చేయడానికి ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్ని ఆసరాగా తీసుకొని దేశంలో ఉన్నటువంటి గ్యాస్ సమస్య, చమురు సమస్య, ఇతర సమస్యల్ని ముందు పెట్టి మోడీని కార్నర్ చేయటానికి ఈ లాక్డౌన్ మాట మమత అనొచ్చుగాక. అంటే రాజకీయంగా తన లాభం కోసం ఈ మాట అన్నారేమో. కానీ బాధ్యత రాహిత్యం ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయటం, ప్రజల్ని ప్యానికి గురి చేయటం బాధ్యత రాహిత్యం. మోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అని ఒక్క మాట అన్నందుకు ప్రజలు ప్యానికి గురై హైదరాబాదులో అయితే ఇక రేపటి నుంచి పెట్రోల్ దొరకదన్నట్టుగా అవసరం ఉన్నవాడు అవసరం లేనివాడు, అసలు జీవితంలో ఫుల్ ట్యాంక్ చేపించుకున్నవాడు కూడా వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించామని ఫుల్ ట్యాంకులు చేయించుకున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి క్యాన్లు పట్టుకొచ్చి క్యాన్లలో పెట్రోల్ డీజిల్ మోసుకుపోయారు. మరి నిజానికి ప్రజలు అంతగా ప్యానికి గురై అవసరం ఉన్నోడు లేనోడు వచ్చి ఒకసారిగా పెట్రోల్ అడిగితే డిమాండ్ అనుకోకుండా ఎక్కువైతే సప్లైలోనేమో తగ్గుదల ఉంది, డిమాండ్ ఏమో ఒకసారిగా పెరిగిపోయింది. పెట్రోల్ కొరత రాదా? చెప్పండి, పెట్రోల్ కొరత రాదా? అసలే ఆయిల్ కంపెనీలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి, సప్లైలో ప్రాబ్లం ఉంది, లేదని కాదు. అదే సమయంలో ప్యానికి గురై జనం ఒక్కసారిగా ఎగబట్టడం వల్ల అంటే మన జనాలు నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ బతుకుతూ ఉంటారు. అది మన దురదృష్టం. నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ బతుకుతూ ఉంటారు, వదంతుల్లో ఎక్కువ బతుకుతూ ఉంటారు, నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. నేను కట్టగారి ఛానల్లో గత అనేక సార్లు చెప్పాను లాక్డౌన్ ఉండదు అని. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక మంత్రి ప్రకటించారు, లాక్డౌన్ వదంతులు నమ్మకండి అని. ఈ నమ్మకండి అనే మాట నేను గత 4-5 రోజుల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. సరే, ఏది ఏమైనా మమతా బెనర్జీ చెప్పినట్టు లాక్డౌన్ ఉండదు. కాకపోతే కొన్ని కండిషన్స్ మాత్రం రాబోయే కాలంలో ఉండొచ్చు. అది కూడా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఖచ్చితంగా చమురు సమస్య ఒకరోజు కాకపోతే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. సప్లైలో ప్రాబ్లం ఉంది. ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా సప్లైలో ప్రాబ్లం ఉంది. మనం ఒక 50% పైగా చమురు హార్మోజ్ జలసంధి మార్గం నుంచే తెప్పించుకుంటాం, గల్ఫ్ దేశాల నుంచి. అలాగే గ్యాస్ 40% సప్లై అటు నుంచే అవుద్ది. ఆల్రెడీ గ్యాస్ సమస్య వచ్చింది. కమర్షియల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, డొమెస్టిక్ వాళ్ళు కొంత బెటరే. కమర్షియల్ వాళ్ళు మాత్రం సఫర్ అవుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం గ్యాస్ సమస్య లేదు అని చెప్తే, ప్రభుత్వం లేదని చెప్పినా కళ్ళ ముందు నిజం కనపడుతూ ఉంది, సమస్య ఉంది. అలాగే పెట్రోల్ డీజిల్లో కూడా సప్లైలో ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. మిగతా దేశాల నుంచి మనం తెప్పించుకుంటున్నప్పటికీ కూడా ఎంతో కొంత సప్లై తగ్గినప్పుడు మేబీ కొన్ని కండిషన్స్ పెడతారు. రేషన్ పద్ధతిలో పెట్టడమా, వెహికల్ నెంబర్ చూసి పోయటమా, లేదో ఎంత అడిగినా సరే 1 లీటర్ మాత్రమే 2 లీటర్లు మాత్రమే పోయటమా, 4 వీలర్ అయితే ఇన్ని లీటర్లు, 2 వీలర్ అయితే ఇన్ని లీటర్లు, లారీలు అయితే ఇన్ని లీటర్లు, బస్సులు అయితే ఇన్ని లీటర్లు, అంటే పద్దానికి వెహికల్ టు వెహికల్ సమ్ కండిషన్స్ పెట్టి పెట్రోల్ డీజిల్ సప్లై చేయటమా, సంథింగ్ ఏదో చేస్తారు కొంతకాలం పరిస్థితి సర్దుమణిగేంత వరకు. అది కూడా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగుతుంది, సప్లైలో తేడా వస్తుంది అనుకుంటే పరిస్థితి మరి స్టెప్ బై స్టెప్ కండిషన్స్ పెట్టుకుంటూ పోతారు. అది జరగొచ్చామన్న, అంతే తప్ప లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే కాదండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.